తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. 2025 నూతన సంవత్సరంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా రాశి ఫలితాలు ఉండబోతున్నాయి, వారి నక్షత్రపరంగా ఎలాంటి ఫలితాలని లేదంటే ఎలాంటి అదృష్టాన్ని వాళ్ళ దరికి చేరుతుంది. అండ్ అలాగే ఈసారి కనుక మనం చూసుకుంటే గ్రహాల విషయానికి వస్తే 4 గ్రహాల మార్పు అనేది ఈ నూతన సంవత్సరంలో సంభవిస్తోంది. సో కొంతమందికి అయితే శని గ్రహం వదలటం వల్ల అమ్మయ్య అనుకునే పరిస్థితిలో ఉన్నవారు కొన్ని రాశుల వారైతే, ఇక మిగతా రాశుల వారైతే అబ్బా శని పట్టేసుకుంది అని బాధపడేవారు మరికొంతమంది. సో ఏ రాశి వారికి ఎలా ఉందో తెలిపేందుకు ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి గిరిజ గారు. గురుగారు, 2025 సంవత్సరంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు ఫలితాలు? గిరిజ గారు, మనం ఫస్ట్ ఒక బేసిక్ క్వశ్చన్, అసలు రాశి ఫలాల వల్ల ఉపయోగం ఏంటి, ఎంతవరకు మనకు ఉపయోగపడతాయి అని తెలుసుకుందామండి. ఫస్ట్ మనకు వచ్చేటప్పటికి మనిషి చేయాల్సిన పనులు 4 ఉంటాయండి. ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఈ భూమి మీద మనకి సోల్ ఈ శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ శరీరం వచ్చి వదిలిపెట్టే వరకు ఇది ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుందండి. వీటికి 4 రకాల చుట్టూ తిరుగుతూ ఉంటుందండి. ఒకటి ధర్మానికి సంబంధించి, ధనానికి సంబంధించి, తనకన్నా ఏమైనా కోరికలు ఉంటే కోరికలకు సంబంధించి, అలానే మోక్షానికి సమాజంలో ఉన్నతంగా ఎదగాలి అన్న ఒక తృష్ణతోటి మనిషి ఉంటూ ఉంటాడు అనమాట. అయితే వీటిని సాధించుకోవడం మనకి ఈజీ కాదండి. చాలా ప్రతికూల పరిస్థితులు ఉంటాయి, ఎన్నో నెగిటివ్ ఫోర్సెస్లు ఉంటాయి అనమాట. అయితే మనిషి ఏ నెగిటివ్ ఫోర్సెస్లు ఏ టైంలో ఉంటాయి అని కనుక మనం తెలుసుకోగలిగితే లైఫ్ అంతా బ్లిస్ఫుల్గా హ్యాపీగా ఉంటుంది అనేది ఒకటి అనమాట. అందుకని ఇది ఎలా సాధ్యం అవుతుందంటే, జ్యోతిష శాస్త్రం అనే ఒక గొప్ప సైంటిఫిక్ ఒక గొప్ప సబ్జెక్ట్ని మన మహర్షులు మనకి అందించారండి. ఈ సబ్జెక్ట్ ఇప్పటిది కాదండి, వేదాలతో పాటు ఇది ఉందండి. వేదాలలో ఒక 6 భాగాలు వేదాంగాలు అంటారు. అందులో ఒక భాగం జ్యోతిష శాస్త్రం, వేదాంగాలు అంటారు. ఇందులో ఒక భాగం జ్యోతిషం అనమాట. ఇందులోనే గణితం అని మ్యాథమెటిక్స్ కూడా మనం చదువుకునే ఫార్ములాని అక్కడి నుంచే వచ్చేసినాయి అనమాట. ఇందులో వచ్చేటప్పటికి మనకి ఏం తెలుసుకోవచ్చు అంటే, మనకున్న గ్రహస్థితులను బట్టి, నక్షత్రాల ఫలితాలను బట్టి మనిషికి ఏ ఏ పరిస్థితులు అనుకూలంగా ఉండి ప్రతికూలంగా ఉన్నాయో తెలుసుకోవచ్చు అనమాట. ఇది మనకి డైరెక్ట్ బ్రహ్మ ఇచ్చిన మహర్షుల ద్వారా వచ్చిన గొప్ప జ్ఞానం అనమాట. సో ఈ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకొని ఫస్ట్ తెలుసుకోవటం ఇంపార్టెంట్ అనమాట. అందుకని మనకి అవేర్నెస్ ఈజ్ ద కీ టు సక్సెస్ అంటారనమాట. మనకి సక్సెస్ రావాలంటే తెలుసుకోవాలంట. ఎవరైతే జీవితంలో పైకి ఎదగాలనుకుంటున్నారో ఇవన్నీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకని మనకి చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ ఎందుకు పంపిస్తారండి, పనికి పంపించవచ్చు కదా, చదువు ఎందుకు చదివిస్తారంటే అన్నీ తెలుసుకోవాలి. మన చుట్టూ ఏమవుతుంది అనమాట. అందులో మనం వదిలేసిన ఒక సబ్జెక్టు జ్యోతిష శాస్త్రం అండి. ఇది సైన్స్ ఆఫ్ సైన్స్ అని చెప్పుకోవాలంట. దాన్ని మనం వదిలేసాం కాబట్టి దీని ప్రకారం కనుక మనం కనుక చూసుకుంటే, మీనరాశి కనుక చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ నక్షత్రం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, తర్వాత రేవతి 1, 2, 3, 4 పాదాలంతా మనకి మీనరాశి కింద వస్తాయని చెప్పుకోవాలన్నమాట. అయితే పేరు బలం కనుక ఎవరైనా కనుక చూసుకుంటే వీళ్ళకి ది, దు, షం, జు, దా, దే, దో, చా, చి మోరార్లెస్ ఈ సౌండ్ ఉన్న వాళ్ళంతా కూడా మనకి మీనరాశి కింద వస్తారని మనం చెప్పుకోవాలన్నమాట. అయితే గ్రహస్థితి కనుక చూసుకుంటే వీళ్ళకి శని, గురు, రాహు, కేతుల యొక్క ప్రభావం ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఫస్ట్ కనుక వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి మే 18th ముందు, మే 18th తర్వాత అన్నట్లు ఉంటుంది. ఈ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఫస్ట్ వీళ్ళకి శని వాళ్ళకి తేజోహాని, మతి భ్రంశము, అంటే వీళ్ళకి శని ఉండటం వల్ల ఏమవుతుందంటే సరైన డెసిషన్ తీసుకోలేక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తేజోహాని, మతి భ్రంశో, మనఃపీడ తదా రోగహార్తిర్ బంధువైరం చ స్వజనం సే కలహం అని చెప్పేసి ఉంటుందండి. దీని మీనింగ్ ఏంటంటేనండి, సరిగ్గా హెల్త్ కాంప్లికేషన్స్ ఫేస్ చేయటం, బంధువులతో గొడవలు, తర్వాత వచ్చేటప్పటికి నిర్ణయాలు సరిగా తీసుకోలేకపోవటం, ధనం కోల్పోవటం, ఈ విషయాలన్నిటికి సంబంధించి వీళ్ళకి ఎక్కువగా మీనరాశి వాళ్ళు ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా గురువు వలన కూడాను వీళ్ళకి కొంచెం ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఏ విధంగా ఇబ్బందులు ఉంటాయంటే, ఉద్యోగంలో కనుక భంగం పడే అవకాశం ఎక్కువగా ఉంది. కలహాలు, ప్రొఫెషనల్లో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంది. అందుకని చెప్పేసి వీళ్ళు ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా కేర్ఫుల్గా, సహనంగా ఉండటం ఎంతైనా అవసరం. ఇన్ కేసు మీ తోటి కొలీగ్స్ కనుక మీకు ఏదైనా ఇబ్బంది పెట్టినా కానీ కొంచెం పేషెన్స్తో ఉంటే, సహనంగా ఉంటే చాలా బాగుంటుంది. లేదంటే మీరు అనవసరంగా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. 4th హౌస్లో కూడా వీళ్ళకి మే తర్వాత జూపిటర్ గురువు గారు షిఫ్ట్ అవడంతో ఎలా ఉంటుందంటే,
ఉన్న ప్లేస్ నుంచి మీరు వేరే ప్లేస్కి షిఫ్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాకుండా చాలా ప్లాన్స్ అన్ని మీరు కీపింగ్ ఆన్ ప్లాన్స్ అన్ని చేంజెస్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ధనం కూడా నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది. అధికార నష్టం, గురువు గారి వల్ల మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఆందోళన, బంధువులతో ఇబ్బంది, విచారకరమైన వార్తలు వినే అవకాశం మీకు ఎక్కువగా ఉంటుంది. భార్య పుత్రులతోటి గొడవము, దేశ సంచారము, ప్రవాసంలో ఉండటము, రోగపీడలు, తర్వాత ధనానికి సంబంధించిన విషయాల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే 12వ ఇంట్లో కూడా ఉండటం వల్ల అన్ని కార్యాలకు ఇబ్బందులు పడుతూ వేరే దేశాలు, తర్వాత ఉన్న ప్రాంతం విడిచిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. సో వీటిని గమనించుకొని కొంచెం ఈ సంవత్సరం మీరు కేర్ఫుల్గా ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది. పరిహారాలు చాలా ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా డబ్బు రిలేటెడ్ విషయాల్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్లు చేయొద్దు. ఉన్న డబ్బుని చాలా జాగ్రత్తగా దాచుకోండి. అలానే రిస్కీ అయిన పనులు ఏదీ చేయొద్దు. చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా ఆధ్యాత్మికంగా కనుక గడపగలిగితే, చాలా సింపుల్ లైఫ్ కనుక ఆధ్యాత్మికంగా కనుక గడుపుకొలితే ఎంత అయితే అంత చాలా మినిమల్గా మీ లైఫ్ స్టైల్ని కానివ్వండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోగలిగితే కనుక చాలా బాగుంటుంది. అది వదిలి మీరు ఏది చేయాలనుకున్నా కానీ దాంట్లో మీకు రివర్ట్ అయ్యి ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మీనరాశి వాళ్ళు దీన్ని చాలా గమనించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. గురుగారు, రాశి పరంగా వివరించారు కదా, మరి నక్షత్ర పరంగా మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అంటారు? సో మనకి అంగగోచారం అనే ఒక కాన్సెప్ట్ ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, రేవతి. పూర్వభాద్ర వాళ్ళకి ధనవృద్ధి ఉంటుంది, అభిషేకం ఉంటుంది, రాజలాభం అన్నీ ఉంటాయి, సంతోషంగానే కానీ ఉంటారు. అయితే 2 విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలండి. ఒకటి ఏప్రిల్ 20న లేదంటే అక్టోబర్ 30th పైన వీళ్ళకి కొంచెం టఫ్ అయిన సిచ్యువేషన్ ఫేస్ చేసి మీరు చేస్తున్న వర్క్లో బాగా లాస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. లేదంటే హెల్త్ కాంప్లికేషన్స్ సివియర్గా వచ్చేసి మీకు మరణతుల్య సంబంధం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి దీన్ని గమనించుకోండి. ఉత్తరాభాద్ర నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యం బాగుంటుంది, సంతోషం బాగుంటుంది, తర్వాత వీళ్ళకి ధనప్రాప్తి బాగుంటుంది, పట్టాభిషేకం ఉంటుంది, ధనవృద్ధి, ఐశ్వర్య వృద్ధి అన్నీ జరుగుతాయి. అయితే వీళ్ళకి ఒక్క విషయం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అక్టోబర్ 30వ తారీఖు తర్వాతన వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్ సీరియస్గా వచ్చి అటాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత మీరు చేసే ఒక పెద్ద ప్రాజెక్ట్ కానివ్వండి, లేదంటే మీకు సంబంధించిన విషయాల్లో చాలా డిప్రెషన్ అయిపోయేసి ఆల్మోస్ట్ డెత్ లైక్ సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరం. మనకి రేవతి నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, ఐశ్వర్యం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, సంతోషం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, ధనప్రాప్తి, ధనలాభము, సుఖము అంతా బాగుంది. సో ఈ రేవతి నక్షత్రం వాళ్ళు గనక ఈ మీనరాశిలో వాళ్ళు చాలా లక్కీ పీపుల్ అనుకోవాలి. ఎందుకంటే ఈ రేవతి నక్షత్రం వాళ్ళకి అన్ని విధాల నక్షత్రం ప్రకారంగా చూసుకుంటే చాలా బాగుంది. సో మిగతా నక్షత్రాలు కూడాను ఇప్పుడు చెప్పిన విధంగా కొంచెం టైం అనుకూలంగా లేదు కాబట్టి పరిహారాలు చేసుకొని ఆధ్యాత్మికంగా గనక ఉండగలిగితే చాలా బాగుంటుందని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. గురుగారు, మరి అంటే మీనరాశి వారికి గ్రహ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేశారు కదా, మరి వారి సమస్యల నుండి బయటపడడానికి ఏదైనా పరిహారాన్ని తెలియజేస్తారా? ఫస్ట్ థింగ్ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే టైం అనుకూలంగా లేదని గమనించుకోవాలి. రెండోది డబ్బులు ఎక్కువగా పెట్టి బిజినెస్లు చేయటం అలాంటి పనులు చేయకూడదు. మూడోది రిస్కీ ఉన్న ప్రాజెక్ట్స్, అలవాటు లేని ప్రాజెక్ట్స్, కొత్త విషయాలు ఏమీ టచ్ చేయొద్దు. వీటన్నిటికంటే ముందు మీరు శని పిప్పలాద స్తోత్రం అని ఉంటుందంటే అది ఉదయము, సాయంత్రము, సూర్యోదయం, సూర్యాస్తమయం కంపల్సరీ చదువుకుంటే మీకు శని పెట్టే బాధల నుంచి చాలా ఉపశమనం లభిస్తుంది, చాలా బాగుంటుంది. అంతేకాకుండా శనివారం మీరు హనుమాన్ చాలీసా శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి. అంతేకాకుండా ఒక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే శని త్రయోదశి వస్తుంది. ఈ శని త్రయోదశి రోజున శనికి అభిషేకము మీ చేతులతో చేయండి. మనకు నవగ్రహాల దగ్గర ఉంటుంది కాబట్టి ఆ శనికి అభిషేకం ఒక 50 ml తీసుకుని వెళ్ళిపోయి నువ్వుల నూనె, తర్వాత నల్లటి నువ్వులు, బెల్లము, తర్వాత ఒక నల్లని గుడ్డ శనికి కప్పి అక్కడ మీరు గనక శనికి తైలాభిషేకం చేసుకోగలిగితే చాలా వరకు మీకు రిలీఫ్ వచ్చేస్తుంది. గురుగారు, అయితే రాశిపరంగా అలాగే నక్షత్ర పరంగా వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. సో రాశి పరంగా కానివ్వండి, లేదంటే జాతక పరంగా కానివ్వండి, మీకు ఏవైనా సమస్యలు ఉన్నాయి, తెలుసుకోవాలి, జాతక చక్రం ఏ విధంగా ఉంటుందో, ఇలాంటి డౌట్స్ మీకు ఏమైనా వచ్చినప్పుడు గురువుగారిని సంప్రదించాలనుకునే వారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే గురువుగారు కంపల్సరీ మీ సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తారు.